సో లాస్ట్ క్లాస్ లో వి డిస్కస్ అబౌట్ క్లిప్బోర్డ్ గ్రూప్, ఫాంట్ గ్రూప్ అండ్ అలైన్మెంట్ గ్రూప్ గురించి డిస్కస్ చేసాం. అండ్ నెంబర్ గ్రూప్. సో ఈ నెంబర్ గ్రూప్ లో ఇక్కడ జనరల్ అనేది ఉంది. ఇప్పుడు మీరు ఏ సెల్ సెలెక్ట్ చేసుకున్నా సరే ఇట్ విల్ బి కన్సిడరింగ్ యాజ్ అన్ జనరలే ఉంటుంది, మీకు చేంజ్ అవ్వదు. ఇట్ నాట్ గోయింగ్ టు చేంజ్ అవ్వదు. అయితే ఇప్పుడు చూడండి, ఈ జనరల్ కి ఇక్కడ పక్కన మీరు సింబల్ ని క్లిక్ చేస్తే దీని లోపల మీకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి మళ్ళా. అంటే జనరల్ అని చెప్పి, నెంబర్ అని చెప్పి, కరెన్సీ అని చెప్పి, అకౌంటింగ్ అని చెప్పి, షార్ట్ డేట్, లాంగ్ డేట్, టైమ్, పర్సంటేజ్, ఫ్రాక్షన్, సైంటిఫిక్ అని చెప్పి ఇలా మీకు ఆప్షన్స్ అనేవి ఉన్నాయన్నమాట. నెంబర్ ఫార్మాట్ లో మీకు ఈ ఆప్షన్స్ ఉన్నాయి. అయితే ఈ ఆప్షన్స్ ని చూడండి, ఇప్పుడు నేను ఒక సెల్ ని అంటే ఒక రోని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఈ 10th రోని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఐఎమ్ సెలెక్టింగ్ ద 10th రో. అయితే నేను ఇక్కడ ఒకటే నెంబర్ని టైప్ చేస్తాను. అయితే టైప్ చేసిన ప్రతిసారి సో ఇప్పుడు ఫస్ట్ నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, ఇది 10th. ఇప్పుడు A10 ఉంది. తర్వాత ట్యాబ్ క్లిక్ చేస్తే ఇప్పుడు B10 ఉంది. అది జనరల్ తీసేసి ఇక్కడ నేను నెంబర్ పెడుతున్నాను. అంటే ఈ B10 సెల్కి ఏంటిది, నెంబర్ అనే ఫార్మాట్ పెడుతున్నాను. మళ్ళీ C10 ఉంది కదా, ఈ C10కి నేను కరెన్సీ, అంటే మీకు డిఫరెన్షియేషన్ అర్థం కావడానికి నేను ఒక్కొక్క సెల్ ఒక్కొక్క ఫార్మాట్ తీసుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ సెల్ తీసుకొని అకౌంటింగ్, నెక్స్ట్ సెల్ ఇలా ట్యాబ్ క్లిక్ చేస్తున్నాను, నెక్స్ట్ సెల్లోకి వెళ్తుంది. సో నెక్స్ట్ సెల్ ఒక్కొక్క దానికి పెడుతున్నాను. షార్ట్ డేట్, అండ్ నెక్స్ట్ లాంగ్ డేట్, నెక్స్ట్ టైం, పర్సంటేజ్, ఫ్రాక్షన్, సైంటిఫిక్. సో ఇలా ఒక్కొక్కటి సెల్ పెట్టాను. అంటే ఇవి నేను డిఫైన్ చేశాను. ఒక్కొక్క సెల్ ఒక్కొక్కటి అని చెప్పి డిఫైన్ చేశాను. అంటే ఇక్కడ చూడండి, మీరు ఈ సెల్ ముందర సెల్కి వెళ్తే అక్కడ ఫస్ట్ ఇక్కడ ఇటు నార్మల్గా జనరల్ ఉంది. సో ఈ సెల్కి వచ్చేసరికి సో ఇప్పుడు 10th రోలో సో ఇప్పుడు J10కి వచ్చేసరికి సైంటిఫిక్ ఉంది. I10కి వచ్చేసరికి ఫ్రాక్షన్ ఉంది. సో H10కి వచ్చేసరికి పర్సంటేజ్ ఉంది. అండ్ నెక్స్ట్ G10కి వచ్చేసరికి టైం ఉంది. అండ్ నెక్స్ట్ F10కి వచ్చేసరికి డేట్ ఉంది. సో ఇది కూడా డేట్ ఉంది. E10 ది అకౌంటింగ్ అండ్ కరెన్సీ, నెంబర్, జనరల్. అయితే ఇక్కడ నార్మల్గా మీరు వేరే సెల్స్లో ఏ సెల్ అయినా తీసుకోండి, జనరలే ఉంది. అయితే నేను ఇప్పుడు ఒక నెంబర్ 10 అని ఒక నెంబర్ తీసుకుంటాను. ఇఫ్ ఐ టైప్ అయిన 10 నెంబర్, వేరే సెల్ ఆ సెల్ డిఫైన్ చేశాను కదా, 10 తీసుకొని ట్యాబ్ని క్లిక్ చేస్తే 10 ఉంది అక్కడ. మళ్ళీ వేరే సెల్లో 10 క్లిక్ చేస్తాను, 10 ఉంది. వేరే సెల్లో క్లిక్ చేస్తాను, 10 ఉంది. సో కొన్ని సెల్స్ తర్వాత ఇఫ్ ఐ టైప్ అయిన 10 ఉంటుంది. ఇక్కడ మీరు ఏ సెల్లోకి వెళ్ళినా జనరల్ అని చెప్పి మీరు ఏ సెల్ అయినా క్లిక్ చేసినా సరే మీరు టైప్ చేసిన 10 మాత్రమే ఉంటుంది. అదే నేను 10ని ఇఫ్ ఐ టైప్ ఇన్ ద ఈ 10 ఏంటిది, ఈ 10th రోలో నేను టైప్ చేసినప్పుడు చూడండి, ఇప్పుడు ఇక్కడ జనరల్ ఉంది, నేను 10 టైప్ చేస్తే 10 ఉంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ నెంబర్ ఉంది. నెంబర్లో నేను 10 టైప్ చేస్తే చూడండి, అది నాకు అవుట్పుట్ ఎలా వచ్చింది, 10.00 అని చెప్పి వచ్చింది. ఫార్మాట్ విల్ బి ద 10. అంటే జనరల్లో నేను 10 టైప్ చేశాను, నెంబర్లో 10, అంటే అది ఫార్మాట్ అనమాట. అంటే ఆ సెల్ ఫార్మాట్ నీకు ఆ ఫార్మాట్ లో నీకు డిస్ప్లే అవుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ 10 క్లిక్ చేస్తాను ఫర్ దిస్ అనే కరెన్సీ. సో కరెన్సీకి టైప్ చేసిన చూడండి, ఆ 10కి ముందు రూపీ సింబల్ వచ్చింది మీకు. అది వి గాట్ అన్న రూపీ సింబల్ అంటారు కదా, అది మీకు సమ్ కేసెస్లలో రూపీ సింబల్ వస్తుంది, కొన్ని దాంట్లలో డాలర్ సింబల్ కూడా వస్తుంది. సో డిపెండ్స్ ఆన్ దట్, మీ దాంట్లో యూజ్ చేస్తున్న వర్షన్ ని బట్టి మీకు అక్కడ రూపీ సింబల్ కానీ డాలర్ సింబల్ కానీ మీకు అక్కడ డిస్ప్లే అవుతుంది. అయితే నేను ఇక్కడ 10 ఎంటర్ చేస్తున్నాను, కానీ అది తీసుకోవడం ఆ ఫార్మాట్ లో తీసుకుంటున్నాము. ఇప్పుడు అకౌంటింగ్ లో కూడా 10 ఎంటర్ చేస్తున్నాం. ఇక్కడ కూడా మళ్ళీ సేమ్ కరెన్సీ లాగానే 10 డిస్ప్లే. కానీ చూడండి, ఇక్కడనేమో ఈ దాంట్లోనేమో కరెన్సీ దాంట్లోనేమో 10కి పక్కనే బిసైడ్ రూపీ సింబల్ ఉంది. కానీ ఈ అకౌంటింగ్ దాంట్లో ఏంటిది, రూపీ సింబల్ అనేది ఎట్ ద లాస్ట్ లో, అంటే ఎట్ ద ఫస్ట్ లో ఉంది మీకు. దాని పక్కన కాకుండా కొంచెం గ్యాప్ తీసుకొని ఉంది మీకు అక్కడ సింబల్. డిఫరెన్స్ అనేది మీకు అర్థమవుతుంది కదా, అది అక్కడ అది. అండ్ నెక్స్ట్ డేట్ లో ఇప్పుడు నేను 10 అని ఎంటర్ చేశాను అనుకోండి, అప్పుడు చూడండి అక్కడ 10 అని ఎంటర్ చేస్తే 10/1/1900 అని వస్తుంది. అంటే ఇక్కడ ఎక్సెల్లో మీకు ఈ డేట్ ఫార్మాట్ ఏదైతే ఉందో 1900 నుంచి ఉంటుంది అనమాట.
డేట్ ఫార్మాట్ అనేది ఫ్రమ్ ది 1900 నుంచి రీడ్ చేసుకుంటుంది అనమాట. అంటే ఇప్పుడు నేను 10 ఎంటర్ చేస్తే జనవరి 10th నుంచి జనవరి 10 1900 అని చెప్పి మీకు అక్కడ డిస్ప్లే అయిపోయింది అనమాట. ఓకేనా? సో ఇట్ గోయింగ్ టు డిస్ప్లే. అయితే మనము మరి డేట్స్ మనం నాకు ఈరోజు డేట్ కావాలి ఇదేంటంటే మనం అది ఫర్దర్ క్లాసెస్ లో డిస్కస్ చేస్తాము. డేట్స్ ఎలా ఎంటర్ చేయాలి ఏంటిది అని చెప్పి జస్ట్ ఇక్కడ నేను ఫార్మాట్ చూపెట్టా. ఇప్పుడు నేను అది షార్ట్ డేట్ అది. సో ఇప్పుడు నేను మళ్ళీ 10 అని ఎంటర్ చేశాను అనుకోండి. ఇప్పుడు చూడండి 10th January 1900 అని వచ్చింది. అంటే లాంగ్ డేట్ అని అంటేనేమో మీకు ఆ ఫార్మాట్ లో మంత్ 1 అనేది కాస్త అక్కడ జనవరి అని చెప్పి మీకు అక్కడ డిస్ప్లే అవుతుంది అనమాట. సో ఈ విధంగా డిస్ప్లే అవ్వడానికి వీఆర్ గోయింగ్ టు యూజ్. ఇప్పుడు టైం నేను ఇప్పుడు 10 అని ఎంటర్ చేశాను అనుకోండి. సో ఇక్కడ చూడండి అది 0000 అనే ఫార్మాట్. నువ్వు 10 అనే కాదు ఏ నెంబర్ ఎంటర్ చేసినా టైం ఫార్మాట్ లో మీకు అలా ఉంటుంది. అంటే టైం అంటే అవర్స్ మినిట్స్ సెకండ్స్ ఆ ఫార్మాట్ లో జస్ట్ నేను 10 ఎంటర్ చేశాను ఇట్ డిస్ప్లే దాట్ వన్. సో ఇప్పుడు మీరు ప్రాపర్ గా ఒక టైం ఫార్మాట్ లో ఎంటర్ చేస్తే మీరు అవర్స్ మినిట్స్ సెకండ్స్ మీకు ఆ ఫార్మాట్ లో మీకు అది డిస్ప్లే అవుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ పర్సంటేజ్ నేను ఇప్పుడు 10 అని ఎంటర్ చేశాను అనుకోండి. సో ఇప్పుడు 10 అని ఎంటర్ చేస్తే చూడండి 10.00 సింబల్ అనేది వచ్చింది. పాయింట్ అంటే డిఫాల్ట్ గా పాయింట్ తర్వాత 0 2 zeros వస్తాయి. అయితే మనకి ఎలా కావాలి 10%, 20%, 30% అలా కాదు కదా. సో అలా కావాలనుకుంటే అలా కూడా సెట్ చేసుకోవచ్చు. అది ఎలాగనే నేను చెప్తాను. ఇక్కడ కూడా 10 అంటే 10 రావాలి 10.00 వద్దు నాకు అని అనుకుంటే కూడా అది కూడా ఎలా 10 గా ఎలా చేంజ్ చేసుకోవాలనేది నేను చెప్తాను. ఇప్పుడు ఫ్రాక్షన్ ఇప్పుడు నేను 10 ఎంటర్ చేశాను అనుకోండి మీకు ఏంటిది 10 వచ్చు. 10 ఎంటర్ చేస్తే 10 వచ్చు. అయితే ఇప్పుడు మళ్ళీ 10 కాకుండా ఇఫ్ ఐ ఎంటర్ అన్న 0.5 అని నేను ఎంటర్ చేశాను అనుకోండి. ఇప్పుడు చూడండి 0.5 అంటే ఏంటిది ఫ్రాక్షన్ లో 1/2 కదా 1/2. అంటే నేను పాయింట్లలో ఎంటర్ చేస్తే ఇట్ గోయింగ్ టు షో ఇన్ దట్ ఫార్మాట్ లో మీకు ఇక్కడ చూపెడుతున్నాను. అదే ఇప్పుడు పాయింట్లలో ఇప్పుడు నేను 10.0 అని చెప్పి నేను ఎంటర్ చేశాను అనుకోండి. ఇప్పుడు 10.0 అని ఎంటర్ చేస్తే 10 వస్తుంది. బై 1 10.0 అంటే బై 1 కదా అక్కడ మన అంటే ఇన్ ద ఫార్మాట్ ఆఫ్ అన్ ఫ్రాక్షన్ లో 10 అంటే బై 1 ఉంటుంది కాబట్టి సో బై 1 ఉన్నది కాకుండా మీరు ఏదో వేరే వాల్యూ ఉంటే మీకు అక్కడ డిస్ప్లే అవుతుంది అనమాట. అంటే పాయింట్లలో మీరు ఎంటర్ చేస్తే దాని ఫ్రాక్షన్ వాల్యూ వస్తుంది. ఇప్పుడు సైంటిఫిక్ లా 10 అని ఎంటర్ చేశాను అనుకోండి. ఎంటర్ చేస్తే సమ్ సైంటిఫిక్ వాల్యూ అనేది వస్తుంది అనమాట మీకు అక్కడ. సో 1.00000E+01 అని చెప్పి సైంటిఫిక్ లాంగ్వేజ్ లో వస్తుంది. మనకి ఇప్పుడు ఆ సైంటిఫిక్ గురించి అవసరం లేదు. జస్ట్ సైంటిఫిక్ లో కూడా మనం ప్రింట్ చేయాలి వాల్యూస్ అనుకుంటే మనం ఇలా ప్రింట్ చేయొచ్చు. ఇప్పుడు నార్మల్ గా ఇది జనరల్ ఉంది. దీని తర్వాత జనరల్ ఉంది. ఇప్పుడు నువ్వు 10 ఎంటర్ చేస్తే 10 వస్తుంది అక్కడ చేంజ్ అవ్వదు. అది కూడా మీకు ఏంటిది రైట్ సైడ్ వస్తుంది మీకు ఇక్కడ. అబ్జర్వ్ ఇట్ రైట్ సైడ్ వస్తుంది. అదే మీరు ఈ ఫ్రాక్షన్ లో 10 చూసుకుంటే మిడిల్లో వస్తుంది. మిడిల్లో వచ్చింది మిడిల్ అలైన్మెంట్ వచ్చింది. అండ్ ఇవన్నీ కూడా రైట్ సైడ్. ఇప్పుడు నెంబర్ కూడా రైట్ సైడ్ అలైన్మెంట్ రైట్ అలైన్మెంటే ఉంది. ఈ జనరల్ కూడా రైట్ అలైన్మెంటే ఉందన్నమాట. మీరు లేదు నాకు లెఫ్ట్ అలైన్మెంట్ కావాలనుకుంటే ఇక్కడ అలైన్మెంట్స్ ఉన్నాయి కదా అలైన్మెంట్స్ లోకి వెళ్ళి చేంజ్ చేసుకోవచ్చు. మీరు సెంటర్ ఇవన్నీ నేను లాస్ట్ క్లాస్ లో చెప్పాను కదా. సో ఈ కాన్సెప్ట్స్ యూస్ చేసి యూ కెన్ చేంజ్ దట్ ఫార్మాట్ అనేది మీరు ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఫార్మాటింగ్ అనేది మీరు ఇక్కడ కావాల్సిన ఫార్మాట్ లోకి చేంజ్. అయితే నేను ఇక్కడ ఆల్రెడీ ఆ సెల్ని ఆ ఫార్మాట్ లోకి చేంజ్ చేసిన తర్వాత నేను నెంబర్ ఎంటర్ చేశాను. లేదు అని అంటే నువ్వు ఫస్ట్ నెంబర్ ఎంటర్ చేసి దాన్ని నువ్వు ఆ ఫార్మాట్ లోకి చేంజ్ చేయొచ్చు. అంటే ఇప్పుడు ఆల్రెడీ నేను ఇక్కడ 10 ఎంటర్ చేశాను. ఈ 10 అనేది జనరల్ ఉంది. ఇప్పుడు జనరల్ వద్దు నాకు ఇది ఐ వాంట్ టు చేంజ్ ఇట్ టు ద కరెన్సీలోకి చేంజ్ చేయాలనుకుంటే కరెన్సీలోకి చేంజ్ అయిపోయింది. చూడండి కరెన్సీ అని పెట్టగానే కరెన్సీలోకి చేంజ్ అయిపోయింది. నేను 10 ఎంటర్ చేశాను అంటే ఆల్రెడీ నువ్వు మ్యాటర్ ఎంటర్ చేసి కూడా నువ్వు నీకు కావాల్సిన ఫార్మాట్ లోకి చేంజ్ చేసుకోవచ్చు. ఓకేనా? సో ఈ విధంగా చేంజ్ అనేది చేసుకోవచ్చు సింపుల్ గా. సో ఇలా 10.00 అని చెప్పి మీరు ఇక్కడ నెంబర్ ఫార్మాటింగ్ అనేది చేంజ్ అనేది చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇక్కడ అకౌంటింగ్ నెంబర్ ఫార్మాట్ అని అంటే సేమ్. అంటే ఇక్కడ ఉండేది అకౌంటింగ్ అని సెలెక్ట్ చేసుకునేది వీ కెన్ సెలెక్ట్ ఇన్ దిస్ ఫార్మాట్ లోకి చేంజ్ చేసుకోవచ్చు.
సో ఇప్పుడు ఆల్రెడీ మీకు ఇక్కడ సెల్ ఉంది. సెల్లో మీరు ఇక్కడ కింద అకౌంటింగ్ ఫార్మాట్ అని చెప్పి క్లిక్ చేస్తే అకౌంటింగ్ ఫార్మాట్ అంటే డిఫాల్ట్ గా మీకు ఇక్కడ అకౌంటింగ్ అని ఉంటుంది. అంటే మీరు ఇందులోకి వెళ్ళి కాకుండా మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదంటే ఇందులో కూడా మీకు అకౌంటింగ్ యొక్క ఫార్మాట్ అనేది ఇంగ్లీష్ ఇండియనా లేకపోతే ఇంగ్లీష్ యునైటెడ్ స్టేట్సా యునైటెడ్ కింగ్డమా అని చెప్పి మీకు ఇక్కడ సమ్ సింబల్స్ చూపెడుతున్నాయి చూడండి. ఆ సింబల్ ఫార్మాట్ లో మీరు పెట్టుకోవచ్చు. అంటే ఇంగ్లీష్ ఇండియన్ అంటేనేమో రూపీ ఉంటాయి, యునైటెడ్ స్టేట్స్ అయితేనేమో డాలర్ సింబల్ ఉంటుంది, యునైటెడ్ కింగ్డమ్స్ అని అంటేనేమో ఇక్కడ సంథింగ్ సింబల్ ఉంటుంది. ఆ ఫార్మాట్ లోకి మీరు చేంజెస్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో ఈ ఫార్మాట్ లో కావాలనుకుంటే మీరు ఆ ఫార్మాట్ లో కూడా మీరు అకౌంటింగ్ ఫార్మాట్ అనేది చేంజ్ చేసుకోవచ్చు బై యూజింగ్ దిస్ హియర్. సో ఈ ఆప్షన్. అండ్ నెక్స్ట్ ఇప్పుడు పర్సంటేజ్ ఫార్మాట్ లోకి కావాలి అని అనుకుంటే వీ కెన్ క్లిక్ ఆన్ దట్. సో ఇప్పుడు మీరు ఇప్పుడు 10 ఈ 10 ని పర్సంటేజ్ ఫార్మాట్ లో కావాలనుకుంటే ఇలా పర్సంటేజ్. అయితే ఈ పర్సంటేజ్ అనేది మీకు ఇక్కడ థౌజండ్స్ లలో మీకు డిస్ప్లే అవుతుంది. నార్మల్ గా మీరు ఆల్రెడీ కనెక్ట్ ఉంటే సో ఇట్ గోయింగ్ టు చేంజ్ ఇంటూ ద 1000 ఫార్మాట్స్ లోకి మీకు ఇక్కడ చేంజ్ అనేది జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా వీ కెన్ చేంజ్ దట్ ఫార్మాట్ అనేది మీరు ఇక్కడ చేంజ్ చేసుకోవాలి. లేదు ఇప్పుడు మీరు ఒక నెంబర్ ని ఇప్పుడు మీరు ఒక నెంబర్ ఎంటర్ చేశారు. ఇప్పుడు 1 0 0 0 0 అని చెప్పి ఇన్ని జీరోస్ ఎంటర్ చేశారు. సో ఎంటర్డ్ అయినా దిస్ మెనీ జీరోస్. ఇప్పుడు ఈ నెంబర్ ఎంత అంటే ఇప్పుడు నార్మల్ గా మనం ఇది చెప్పలేం. అంటే ఇది కౌంట్ చేయాలి 1s 10s 100s 1000s అని చెప్పి వీ నీడ్ టు నో కౌంట్. సో ఇలా కౌంట్ చేయకుండా బై యూజింగ్ అనే ఈ కామా ద్వారా సపరేట్ చేయొచ్చు. కామా స్టైలింగ్ అని అంటారు. ఇది నెంబర్ మనం ఇప్పుడు హండ్రెడ్స్ తర్వాత 10,000s ఇలా సపరేట్ చేస్తాం కదా, అలా సపరేట్ చేయొచ్చు. ఇప్పుడు ఇలా సపరేట్ చేస్తే యూ కెన్ ఈజీలీ సే దట్ వన్. సో ఇది సో ఈ నెంబర్ ఇస్ ఎంత ఇది 1 crore అని చెప్పి వీ కెన్ సే దట్ వన్. సో 1 crore 1 lakh 10 lakhs అని చెప్పి సో వీ కెన్ సే ఇన్ దిస్ ఫార్మాట్ లో మనం చెప్పడానికి ఇది ఉంటుంది అనమాట. ఇది హండ్రెడ్స్ లో, ఇది థౌజండ్స్ లో, ఇది లాక్స్ లలో, ఇది క్రోర్స్ లో. అంటే ఇప్పుడు ఇది ఎంత 1 crore నెంబర్ అనమాట. సో బై యూజింగ్ సపరేట్ ద్వారా మనము ఇక్కడ కామతో సపరేట్ చేయడం వల్ల మనకి ఇది తెలిసింది. అయితే ఇక్కడ చూడండి ఇది 1 crore వచ్చింది, ఓకే ఫైన్. కానీ 1 crore పక్కన ఏంటిది 0.00 అని చెప్పి పాయింటింగ్ లో సింబల్స్ వచ్చాయి జీరోస్. నాకు ఆ జీరోస్ వద్దు అని అనుకుంటే ఇక్కడ మీకు కామా పక్కన మీకు ఇక్కడ ఇంక్రీజ్ డెసిమల్ డిక్రీజ్ డెసిమల్ అని చెప్పి ఉంటుంది. అంటే పాయింట్ తర్వాత ఉన్న డెసిమల్స్ తీసేయాలి పెట్టాలి అని అనుకుంటే వీ కెన్ కీప్ దిస్ వన్. సో ఈ ఫార్మాట్స్ యూజ్ చేసి మీరు పెట్టుకోవచ్చు అనమాట. ఇప్పుడు మీకు డిక్రీజ్ డెసిమల్ అని చెప్పి ఇస్తే మీకు డెసిమల్ ఇప్పుడు మీకు ఏంటి జీరోస్ అనేది వెళ్ళిపోయాయి. సో ఇలా ఇప్పుడు మీరు దానికనే కాదు, ఇప్పుడు ఈ 10% కూడా 10.00% ఉంది. మీరు ఇప్పుడు దీనికి డెసిమల్ తీసేయాలనుకుంటే సో తీసేయచ్చు. ఇప్పుడు 10% అయిపోయింది. అంటే 10.00 ఉన్నది మీరు 10% గా మీరు ఇలా చేంజ్ చేయాలి. లేదు నాకు ఇప్పుడు ఏదైనా ఒక వాల్యూకి ఇప్పుడు నేను సేమ్ అదే వాల్యూకే లేదంటే ఇంకో వాల్యూకే కానీ సో ఇప్పుడు నేను డెసిమల్స్ ఇంక్రీజ్ చేయాలనుకుంటే యూ కెన్ ఇంక్రీజ్ ద డెసిమల్. ఇక్కడ పాయింట్ తర్వాత జీరో నేను దాని మీద ఇంక్రీజ్ డెసిమల్ అని క్లిక్ చేస్తే పాయింట్ తర్వాత జీరోస్ అనేవి యాడ్ అవుతూనే వెళ్తుంటాయి. అన్ని డెసిమల్ పాయింట్స్ వరకు పెట్టుకోవచ్చు అని చెప్పి ఇట్ గోయింగ్ టు గెట్ ఇట్. మీరు డిక్రీజ్ ద డెసిమల్. సో ఇప్పుడు డిక్రీజ్ ద డెసిమల్ అని అంటే ఇట్ హాస్ బిన్ డిక్రీజింగ్ ద డెసిమల్. సో డెసిమల్. సో ఇప్పుడు డెసిమల్ డిక్రీజ్ అయినాక మీకు అక్కడ ఇంకేం డెసిమల్స్ లేవు కాబట్టి యూఆర్ గోయింగ్ టు డిస్కస్. సో ఇలా ఫార్మాట్ లో మీరు ఇంక్రీజింగ్ డెసిమల్ డిక్రీజింగ్ డెసిమల్స్ అని ఈ నెంబర్ ఫార్మాట్స్ అనేది యూజ్ చేసుకోవచ్చు అనమాట. వీ కెన్ యూజ్. సో ఈ నెంబర్ ఫార్మాట్ యూజ్ చేసుకొని వీ కెన్ డూ ద డాటా. మీరు ఆ డాటా అనేది మీరు గెట్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ వరకు జరిగిన టాపిక్స్లలో ఇప్పుడు నార్మల్ గా నేను ఇప్పుడు ఒక టేబుల్ అనేది క్రియేట్ చేద్దాం. లెట్ మీ క్రియేట్ అన్ టేబుల్. సో నార్మల్ గా లెట్ మీ క్రియేట్ అన్ టేబుల్. అయితే బై యూజింగ్ అప్ టు ఈ క్లిప్ బోర్డ్ ఫాంట్ గ్రూప్ అలైన్మెంట్ నెంబర్. సో ఇక్కడ వరకు జరిగిన టాపిక్స్ యూజ్ చేసి లెట్ మీ క్రియేట్ అనే టేబుల్, ఒక టేబుల్ అనేది క్రియేట్ చేద్దాం. సో ఈ టేబుల్ అనేది సో ఇప్పుడు నాకు ఫస్ట్ కాలం ఏదైతే ఫస్ట్ రో ఏదైతే ఉందో నేను ఒక స్టూడెంట్ యొక్క టేబుల్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. ఆ స్టూడెంట్ యొక్క టేబుల్లో 5 రికార్డ్స్ అనేది నేను ఎంటర్ చేసి బై యూజింగ్ సమ్ ఫార్ములాస్ యూజ్ చేసి వాళ్ళ యొక్క టోటల్ మార్క్స్, వాళ్ళ యొక్క యావరేజ్ మార్క్స్, వాళ్ళ యొక్క పర్సంటేజ్, వాళ్ళ యొక్క డివిజన్ నేను ఫైండ్ అవుట్ చేయాలి అని అనుకుంటున్నాను. ఐ వాంట్ టు ఫైండ్ అవుట్ అన్న ఎవ్రీథింగ్ రిలేటెడ్ టు దాట్ వన్. సో ఇక్కడ వరకు యూజ్ చేసిన ఈ టాపిక్స్ యూజ్ చేసి చేద్దాం. ఫస్ట్ ఈ టాపిక్స్ యూజ్ చేసి తర్వాత దాంట్లో ఫార్ములాస్ అనేవి ఏవేవైతే ఫార్ములాస్ ఉన్నాయో అందులో కొన్ని ఫార్ములాస్ గురించి లెట్ మీ డిస్కస్ ఇన్ దిస్ క్లాస్. సో ఇప్పుడు జస్ట్ నేను ఒక టేబుల్ క్రియేట్ చేస్తాను. లెట్ మీ క్రియేట్ అనే టేబుల్. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను ఇక్కడ 1 ఏదైతే ఉందో ఇప్పుడు ఇక్కడ నేను ఐఎమ్ క్రియేటింగ్ అన్న ఇక్కడ ఫస్ట్ కాలంలో
స్టూడెంట్స్ టేబుల్. నార్మల్ గా డాటా రాస్తున్నాను నేను. స్టూడెంట్స్ టేబుల్ అని చెప్పి డాటా రాస్తాను. ఫస్ట్ కాలం అనేది స్టూడెంట్ టేబుల్ హెడ్డింగ్ కోసం నేను అది పెట్టుకున్నాను. పెట్టుకొని నెక్స్ట్ రోలోకి వచ్చి నెక్స్ట్ రోలో నేను ఒక కాలమ్స్ క్రియేట్ చేస్తున్నాను. స్టూడెంట్ టేబుల్ కాలమ్ కి ఐఎమ్ క్రియేటింగ్ ఇన్ ఒక కాలం సీరియల్ నెంబర్ ఆర్ క్యాపిటల్ లెటర్స్ లో రాస్తాను. యూ కెన్ రైట్ ఇట్ ఎనీ. సో సీరియల్ నెంబర్ అని చెప్పి ఒకటి తీసుకుంటున్నాను. ఒకటేమో సీరియల్ నెంబర్ ఆర్ స్టూడెంట్ నెంబర్, స్టూడెంట్ ఐడి అని అనుకో. సో నేమ్, స్టూడెంట్ నేమ్. అండ్ నెక్స్ట్ స్టూడెంట్ యొక్క మార్క్స్ అంటే సబ్జెక్ట్ మార్క్స్ అని చెప్పి ఒక 3 సబ్జెక్ట్స్ తీసుకుంటున్నాను, లేదంటే 6 సబ్జెక్ట్. లెట్ మీ టేక్ అన్న 6 సబ్జెక్ట్. ఒక సబ్జెక్ట్ 1, లేదు అని అంటే డైరెక్ట్ గా మనము మార్క్స్ సబ్జెక్ట్స్ నేమ్స్ తీసుకుందాం. తెలుగు, హిందీ, ఇంగ్లీష్. ఇప్పుడు నేను నార్మల్ గా డాటానే ఎంటర్ చేస్తున్నా. ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్. సో తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్. సో ఈ మార్క్స్ ఎంటర్ చేస్తున్నాం. దీని పక్కన ఏంటిది, టోటల్ మార్క్స్ అని చెప్పి ఒక కాలం. అండ్ నెక్స్ట్ టోటల్ మార్క్స్, తర్వాత యావరేజ్. ఇక్కడ ఈ 2 థింగ్స్, టోటల్ అండ్ యావరేజ్, ఈ 2 ఫైండ్. అయితే ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఈ సెల్లో ఫస్ట్ ఏం చేశాను, ఫస్ట్ సెల్లో ఇప్పుడు నేను ఈ డాటాలో మొత్తం స్మాల్ లెటర్స్ లో ఉంది, క్యాపిటల్ లెటర్స్ లో టైప్ చేద్దాం. స్టూడెంట్స్ టేబుల్ అని చెప్పి రాసాం. ఇప్పుడు ఈ దాంట్లో ఒక 5 రికార్డ్స్ నేను ఎంటర్ చేస్తున్నాను. లెట్ మీ ఎంటర్ 1. సో 1 అని ఇచ్చి నేను ట్యాగ్ కొట్టగానే ఆటోమేటిక్ గా రైట్ సైడ్ కాలంకి వచ్చేసింది. సో ఇప్పుడు ఆ పర్సన్ యొక్క నేమ్, సమ్ నేమ్ అనేది నేను ఎంటర్ చేస్తున్నాను. సో ఎంటర్ చేస్తే నెక్స్ట్, సో అతని యొక్క మార్క్స్ 35, 62, 86, 74, 29. సో 20. ఈ ఓన్లీ ఆ 6 సబ్జెక్ట్ యొక్క మార్క్స్ మాత్రమే. ఆ టోటల్ మార్క్స్ అనేది నేను ఫార్ములాని యూస్ చేసి ఫైండ్ అవుట్ చేస్తాను. సో అలా నేను లెట్ మీ ఎంటర్ అయినా ఒక 5% డీటెయిల్స్ అనేవి నేను. అయితే నేను ఇక్కడ ఏం చెప్పాలనుకుంటున్నాను అని అంటే, మనం నార్మల్ గా స్కూల్స్లలో కానీ కాలేజ్లలో కానీ మనం ప్రోగ్రెస్ రిపోర్ట్ తయారు చేస్తాం. చిన్నప్పుడు ఈ ఎక్సెల్ యూజ్ చేయకముందు ఏంటి అని అంటే, ఒక ఎగ్జామ్ పెట్టినప్పుడు, క్వార్టర్లీ ఎగ్జామ్, హాఫ్ ఇయర్లీ, యాన్యువల్ ఎగ్జామ్స్ పెట్టినప్పుడు ఏంటిది, క్లాస్ టీచర్ అనే వాళ్ళు ప్రోగ్రెస్ రిపోర్ట్ తయారు చేస్తున్నారు. అంటే అన్ని మార్క్స్ మనకు తెలిసిన తర్వాత ఒక వారం రోజులకో 10 రోజులకో ప్రోగ్రెస్ రిపోర్ట్ చేసి ఇస్తుండే. ఎందుకు అని అంటే, ప్రతి ఒక్కరు మార్క్స్ అనేది ఎంటర్ చేసుకొని వాళ్ళ టోటల్ మార్క్స్ ఫైండ్ అవుట్ చేసి వాళ్ళ యావరేజ్, పర్సంటేజ్, వాళ్ళ ర్యాంక్ ఏంటిది, సో పాస్ అయిందా, ఫెయిల్ అయిందా, ఇవన్నీ కూడా ఒక డీటెయిల్స్ అనేది వాళ్ళు ఒక తయారు చేసుకొని ఒక ప్రోగ్రెస్ రిపోర్ట్ చేసి మనకు సపరేట్ గా వాళ్ళన్ని మార్క్స్ మళ్ళీ వేసి టోటల్స్ అన్ని, అంటే ఫస్ట్ వాళ్ళు ఒక లిస్ట్ లో వేసుకొని తర్వాత ఒక్కొక్కరి లిస్ట్ ఒక్కొక్కటి ప్రోగ్రెస్ రిపోర్ట్ లో ఎంటర్ చేసి మనకు ఇస్తుండే అనమాట. ఎవ్రీథింగ్ విల్ బి సేమ్. కానీ ఇప్పుడు ఏంటిది, అదే థింగ్ ని ఇప్పుడు అన్ని సబ్జెక్ట్ మార్క్స్ తెలిస్తే ఒక 5 to 10 minutes లో చేసేస్తారు బై యూజింగ్ ఎక్సెల్, బై యూజింగ్ ఫార్ములాస్. సో కంపెనీస్లలో అంటే అడ్మిషన్స్ దాంట్లో ఇందులో అంటే ఏవైతే స్కూల్స్లలో కాలేజెస్లలో మీకు ఇదే ఎక్సెల్ అనేది యూజ్ చేసి ఫార్ములాస్ యూజ్ చేసి చేస్తారనమాట, వాళ్ళ వర్క్ ఈజీ కావడానికి. ఇంతకుముందు వారం రోజుల పడిన టైము, సో సింపుల్ గా దే ఆర్ గోయింగ్ టు గివ్ 1 to 2 days లోనే ప్రోగ్రెస్ రిపోర్ట్ కూడా తయారు చేసేస్తారు. అంత టైం తీసుకోరు, ఎందుకంటే డాటా అంతా వాళ్ళ దగ్గర ఉంది. సో డాటాని యూజ్ చేసి వాళ్ళ టోటల్ మార్క్స్ ఎంత, వాళ్ళకి యావరేజ్ ఎంత వచ్చింది, అంటే పర్సంటేజ్ ఎంత వచ్చింది, వాడు పాస్ అయ్యిందా ఫెయిల్ అయ్యిందా, రిజల్ట్ ఏంటిది, వాళ్ళ ర్యాంక్ ఏంటి, ఫస్ట్ ర్యాంకా సెకండ్ ర్యాంకా అని చెప్పి ఇలా ర్యాంక్ డివైడ్ చేస్తారు కదా. ఆ ర్యాంక్ని బట్టి కూడా ఎంత మంది ఉన్నా, ఒక 100 members ఉండని స్టూడెంట్స్, ఒక 1000 members ఉండని, వాళ్ళందరి డాటాకి దే కెన్ ఫైండ్ ఇట్ ఈజీలీ ఇన్ ద బై యూజింగ్ ఎక్సెల్ ఫార్ములాస్ యూజ్ చేసి చేయొచ్చు. అయితే నేను ఇప్పుడు 100-200 members డాటా ఇవ్వట్లేదు, ఓన్లీ 5 members డాటా యూజ్ చేసి ఫార్ములాస్ యూజ్ చేస్తున్నాను. వీ కెన్ డూ ఇట్. ఓకేనా. సో ఇప్పుడు నేను నార్మల్ గా ఐఎమ్ ఎంటరింగ్ దట్. సో ఇక్కడ చూడండి, ఇక్కడ నేను ఎస్హెచ్ అని టైప్ చేయని నాకు సజెషన్ ఇచ్చేస్తుంది అక్కడ YAM అని చెప్పి. నేను అదే నేమ్ ఎంటర్ చేయట్లేదు, వేరే నేమ్ ఎంటర్ చేస్తున్నాను. ఒకవేళ అదే నేమ్ అని అనుకుంటే యూ కెన్ మీరు ట్యాబ్ క్లిక్ చేయగానే ఆ నేమ్ అనేది అక్కడ డిస్ప్లే అవుతుంది అనమాట. సో ఇప్పుడు అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇందులోకి వచ్చి SH
అని టైప్ చేయగానే వైఏఎం అని చెప్పి అది చూపెడుతుంది. నేను ట్యాబ్ క్లిక్ చేయగానే ఆ నేమ్ అక్కడ సెటిల్ అయిపోతుంది అనమాట. కానీ మీరు ఆ నేమ్ టైప్ చేయాలనుకోవట్లేదు, మీరు ఆ నేమ్ చేంజ్ చేయాలనుకుంటున్నారు. మీరు డైరెక్ట్ గా ఇప్పుడు టైప్ చేస్తే ఎస్హెచ్ తర్వాత ఐవిఏ అని చెప్పి శివ అని చెప్పి టైప్ చేయాలని పోయి మీరు అక్కడ శ్యామ్ అని చెప్పి పడింది. మీరు ఇప్పుడు మళ్ళీ ఎస్హెచ్ అనేది ఆల్రెడీ అక్కడ ఉంది. మళ్ళీ నువ్వు దాంట్లో మళ్ళీ ఫస్ట్ నుంచి నువ్వు మొత్తం రాయకుండా, అంటే ఒక పెద్ద పేరులో మీరు ఎడిటబుల్ చేయాలి అని అనుకుంటే మీరు ఇప్పుడు ఇదేంటిది, ఐ ఆల్రెడీ సెడ్ ఇన్ ద ఫస్ట్ క్లాస్ లోనే, ఒక డాటా సెల్లో ఒక డాటాని ఎడిట్ చేయాలనుకుంటే F2 అని చెప్పి క్లిక్ చేస్తే కర్సర్ అక్కడ బ్లింక్ అవుతుంది. సో ఇప్పుడు ఎమ్ పక్కన, ఇప్పుడు నార్మల్ గా F2 క్లిక్ చేయకుండా మీరు టైప్ చేస్తే మళ్ళీ మొత్తం ఫస్ట్ నుంచి మీరు ఎంటర్ చేయాల్సి వస్తుంది. నీకు పర్టికులర్ గా అక్కడ మిస్టేక్ ఏముందో నువ్వు అదే చేంజ్ చేయాలనుకుంటే మీరు ఇప్పుడు అది తీసేసి ఇప్పుడు ఇలా శివ అని చెప్పి మీరు టైప్ చేయి, ఏ ఏ అనేది 2 సార్లు 3 సార్లు ఇలా టైప్ అయిపోయింది ఎంటర్ కొడితే అబ్బా 2 సార్లు శివ అని చెప్పి ప్రింట్ అయింది అని చెప్పి మళ్ళీ ఇప్పుడు బ్యాక్ వచ్చేసి మళ్ళీ ఆ సెల్లోకి వెళ్ళి మీరు ఇప్పుడు కరెక్ట్ చేయాలనుకుంటే మళ్ళీ నువ్వు ఫస్ట్ నుంచి మొత్తం టైప్ చేయాల్సి వస్తుంది అక్కడ శివ అని చెప్పి మొత్తం. అలా కాకుండా ఏ ఒక్కటే కదా తీయాల్సింది. సో ఇప్పుడు నేను ఇప్పుడు ఇలా ఉన్న వర్డ్ ని ఏ ఒక్కటే తీసేయాలని అనుకుంటే సో F2 అని చెప్పి క్లిక్ చేసి అప్పుడు కర్సర్ అక్కడ బ్లింక్ అవుతుంది, బ్యాక్ స్పేస్ క్లిక్ చేస్తే వెళ్ళిపోతుంది. ఇప్పుడు ట్యాబ్ క్లిక్ చేస్తే నెక్స్ట్ ఇలా సెల్ ఎడిటింగ్ అనేది చేసి F2 అనే షార్ట్ కట్ యూజ్ చేసి వీ కెన్ ఎడిట్ ద సెల్ అనేది ఎడిట్ చేసుకోవచ్చు. లో లెట్ మీ ఎంటర్ ద డాటా. నేను ఇక్కడ టైప్ చేసుకుంటా ట్యాబ్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా నెక్స్ట్ సెల్కి వెళ్ళిపోతుంది అనమాట. మీరు ఎక్కడైతే సోషల్ అనే సబ్జెక్ట్ అయిపోయిన తర్వాత ఎంటర్ కొడితే మీకు నెక్స్ట్ సెల్కి వచ్చేస్తుంది డాటా. సో ఇప్పుడు ట్యాబ్ క్లిక్ చేస్తే టోటల్ మార్క్స్కి వచ్చింది. మనకు టోటల్ మార్క్స్ కాదు, మనకు ఏంటి నెక్స్ట్ సెల్కి రావాలంటే ఎంటర్ కొట్టేసేయాలి. అక్కడికి వెళ్ళినాక ఎంటర్ కొడితే ఇట్ గోయింగ్ టు గో ఫర్ ద నెక్స్ట్ సెల్. సో ఇలా ఏవో సమ్ మార్క్స్ ఎంటర్ చేస్తున్నాను అక్కడ. ఒక 5 సబ్జెక్ట్ మార్క్స్ అనేది నేను ఎంటర్ చేస్తున్నాను. యా, సో ఇప్పుడు నేను ఒక 5 సబ్జెక్ట్ మార్క్స్ అనేది నేను ఎంటర్ చేస్తాను. అంటే ఇప్పుడు ఒక స్టూడెంట్ దగ్గర ఈ మార్క్స్ ఉన్నాయి. సో ఇట్ వీ హ్యావ్ నా మార్క్స్ అప్ టు హియర్ ఉన్నాయి. అయితే ఇప్పుడు చూడండి నేను ఇక్కడ ఏం చేద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ టు ఎంటర్ దిస్, సో ఈ డాటాను ఎంటర్ చేయడానికి ముందు ఫస్ట్ నేను ఏం చేద్దాం అనుకుంటున్నాను, ఇక్కడ చూసుకుంటే ఇప్పుడు నాకు ఇక్కడ ఈ టోటల్ మార్క్స్ లో నాకు టోటల్ ఎంఈ అనేది మాత్రమే కనబడుతుంది. సెల్ నాకు టోటల్ మార్క్స్ అని చెప్పి నాకు కనబడట్లేదు. అంటే ఇక్కడ సగం మాత్రమే కనబడుతుంది. నీకు ఇక్కడ మొత్తం కనబడాలి, అంటే నీకు ఇక్కడ డాటా ఆ సెల్లో మొత్తం కనబడాలి అని అంటే జస్ట్ నువ్వు ఈ సెల్ని మాత్రమే నువ్వు దీని ఇక్కడికి వెళ్ళి నువ్వు డబుల్ క్లిక్ చేస్తే నీకు అది అడ్జస్ట్ అయిపోతుంది. అలా కాకుండా మీకు ఇక్కడ ఏంటి అని అంటే ఇప్పుడు ఈ సెల్ ఉంది కదా, ఈ సెల్స్ ఉన్నాయి కదా, ఈ మొత్తం సెల్స్ ని ఇక్కడ మీకు 1కి ఏకి మధ్యలో ఇక్కడ మీకు ఒక సింబల్ లాగా ఉంది. దీన్ని క్లిక్ చేస్తే మొత్తం సెలెక్ట్ అవుతుంది. దాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. వన్ ఆఫ్ ద వేస్ అన్నదా. కానీ అలా ప్రతిసారి అక్కడికి వెళ్ళి సెలెక్ట్ చేసుకోలేం కదా. సో సెలెక్ట్ చేసుకోకుండా సింపుల్ గా కంట్రోల్-A, సో కంట్రోల్-A అని చెప్పి సెలెక్ట్ చేసుకుంటే నీకు ఇక్కడ ఈ డాటా మాత్రమే, అంటే నువ్వు ఏ డాటా అయితే ఉందో ఆ డాటా మాత్రమే నీకు సెలెక్ట్ అవుతుంది. ఇప్పుడు నువ్వు ఇక్కడికి వెళ్ళి సెలెక్ట్ చేసుకుంటే నీకు షీట్ మొత్తం సెలెక్ట్ అవుతుంది. నువ్వు షీట్ మొత్తాన్ని సెలెక్ట్ అన్నా చేసుకో, లేదు అని అంటే యూ కెన్ సెలెక్ట్ ద డాటా, కంట్రోల్-A అని చెప్పి ఆ డాటానన్నా సెలెక్ట్ చేసుకో. ఓకేనా. సో సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు ఏబి ఇక్కడ ఉంది కదా ఏబి, సో ఈ ఏబికి వెళ్ళి మీరు ఏబికి మధ్యలోకి వెళ్ళి ఇక్కడ డబుల్ క్లిక్ చేశారనుకోండి,
ఇప్పుడు కర్జర్ మూవ్ చేస్తే కర్జర్ ఇప్పుడు స్టూడెంట్స్ టేబుల్లో స్టూడెంట్స్ మాత్రమే కనబడుతుంది, టేబుల్ అనేది నెక్స్ట్ సెల్కి వెళ్ళిపోయింది ఇక్కడ. ఇప్పుడు నేను ఇక్కడ దీన్ని డబుల్ క్లిక్ చేశాను అనుకోండి, ఆటోమేటిక్ గా మొత్తం అడ్జస్ట్ అవుతుంది. ఓకేనా? సో ఇట్ గోయింగ్ టు అడ్జస్ట్. ఇప్పుడు టోటల్ మార్క్స్ అంతా కూడా మీకు అదే అడ్జస్ట్ అనేది జరుగుతుంది. ఓకేనా? సో ఇలా అడ్జస్ట్. లేదు నాకు వద్దు అని అనుకుంటే కంట్రోల్ జెడ్, అంటే మీరు ఇంతకుముందు ఏదైనా ఆప్షన్ చేశారో అది మీకు వద్దు అని అనుకుంటే యూ కెన్ డూ అన్న కంట్రోల్ జెడ్ అని చెప్పి మీరు క్లిక్ చేయొచ్చు. కెన్ క్లిక్ ఆన్ అన్న కంట్రోల్ జెడ్. సో అయితే అంటే రివర్స్ అండు అనమాట. మీరు పొరపాటున యాక్షన్ ఇచ్చారు అని అనుకుంటే దాన్ని గెట్ బ్యాక్ చేసుకోవడానికి మీరు కంట్రోల్ జెడ్ అనేది మీరు అక్కడ ఇవ్వచ్చు అనమాట. అండు ఫర్ దాట్. అంటే ఇప్పుడు నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సెల్స్ యొక్క నేను విడ్త్ని నేను ఇంక్రీజ్ చేయాలి అని అనుకోవట్లేదు. ఫస్ట్ ఈ సెల్ ఉంది కదా, ఫస్ట్ సెల్ స్టూడెంట్స్ టేబుల్. ఈ స్టూడెంట్స్ టేబుల్ అనేది నాకు ఇక్కడ మిడిల్లో పెద్ద పెద్ద అక్షరాలతోటి హెడ్డింగ్ లాగా స్టూడెంట్స్ టేబుల్ అని చెప్పి నాకు అక్కడ డిస్ప్లే అవ్వాలి అని అనుకుంటున్నా. అంటే ఇది ఏంటిది, ఈ మొత్తం కూడా నాకు ఒకటే సెల్ కిందకి మారిపోవాలి. అంటే ఈ సెల్స్ మొత్తం నాకు ఒకటే సెల్ కిందకి మారిపోవాలి అని అంటే అప్పుడు నేనేం చేయాలి, ఈ సెల్స్ అన్ని షిఫ్ట్ పట్టుకొని, ఇప్పుడు ఆ సెల్ ఫస్ట్ సెల్ A1 సెల్లో ఉంది కదా, షిఫ్ట్ క్లిక్ చేసి రైట్ యారో సింబల్స్ ఉంటాయి కదా మీకు కీబోర్డ్ లో, యారో సింబల్స్ అనేది క్లిక్ చేయాలి. ఎక్కడ వరకు, నేను యావరేజ్ వరకే క్లిక్ చేస్తాను, అంటే సెలెక్ట్ చేసుకుంటున్నాను. లేదంటే క్లిక్ చేసి డ్రాగ్ చేయడం, రెండుట్లలో ఏదో షార్ట్ కట్ లో షిఫ్ట్ పట్టుకొని ఆపుతాను. క్లిక్ చేసి ఇక్కడ మీకు ఈ సెల్లో ఉన్న డాటా స్టూడెంట్స్ టేబుల్ మధ్యలోకి రావాలి, ఈ సెల్ అంతా కూడా మెర్జ్ అయిపోవాలి. అది లాస్ట్ క్లాస్ లో చెప్పాను, మెర్జ్ అండ్ సెంటర్ అని చెప్పి. సో ఇక్కడ ఒక ఆప్షన్ ఉంటుంది, ఇందులోకి వెళ్తే మెర్జ్ అండ్ సెంటర్ అని. ఇప్పుడు మెర్జ్ అండ్ సెంటర్ అని క్లిక్ చేస్తే మీకు ఈ మొత్తం సెల్ అంత డాటా కూడా మీకు ఒకటే సెల్ గా మారింది. ఓకేనా? సో ఇలా మీకు డాటా అనేది చేంజ్ అయిపోతుంది. ఓకేనా? సో ఇలా చేంజ్. అయితే ఇక్కడ మీరు చూసుకుంటే ఇప్పుడు అన్ని సెల్లో డాటా మీకు ప్రాపర్గా ఉంది, ఓన్లీ టోటల్ మార్క్స్ సెల్లే కదా మీకు ఇక్కడ చేంజ్ చేయాల్సింది. జస్ట్ ఇక్కడికి వెళ్ళి ఈ దాన్ని డబుల్ క్లిక్ చేస్తే మీకు ఇది చేంజ్ అయిపోతుంది. లేదు నీకు మొత్తం సెలెక్ట్ చేసుకొని చేంజ్ చేసినా కూడా మీకు చేంజ్ అయిపోతుంది. ఓకేనా? సో ఇలా డాటాని చేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు యావరేజ్ చేంజ్ చేయాలనుకుంటే సో ఇట్ నాట్ ఎనీ చేంజెస్ ఏం లేవు, అన్ని ప్రాపర్గానే. అయితే ఇప్పుడు నాకు ఈ డాటాలో, ఈ స్టూడెంట్స్ టేబుల్లో ఉన్న డాటా చిన్నగా నాకు డిస్ప్లే అవుతుంది. హెడ్డింగ్ అన్నప్పుడు కొంచెం పెద్దగా డిస్ప్లే అవ్వాలి కదా, అంటే దాని యొక్క సైజ్ అనేది నేను ఇంక్రీజ్ చేయాలి. సో లెట్ మీ ఇంక్రీజ్ ద సైజ్, బట్ ఇక్కడికి వెళ్ళి సో ఇంక్రీజ్ ద ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ చేస్తున్నాం. మీకు ఎంత కావాలనుకుంటే అంత సైజ్ అనేది మీరు ఇంక్రీజ్ చేసుకోవచ్చు. నాకు ఓకే దిస్ మచ్ సైజ్ ఇస్ ఓకే అనుకుంటే నేను కొంచెం దాన్ని కొంచెం బోల్డ్గా నాకు డిస్ప్లే అవ్వాలి అనుకుంటే, థిక్గా డిస్ప్లే అనుకుంటే బోల్డ్. నేను కొంచెం ఇటాలిక్ కూడా ఉండాలి అనుకుంటే ఇటాలిక్. కొంచెం దాని కింద అండర్లైన్, హెడ్డింగ్ కాబట్టి అండర్లైన్ కావాలనుకుంటే అండర్లైన్ ఇది పెట్టుకో. లేదు నాకు ఫాంట్ అనేది కొంచెం ఈ ఫాంట్ కాకుండా వేరే ఫాంట్ కావాలనుకుంటే ఫాంట్ కూడా మీరు చేంజ్ చేయొచ్చు. యూ కెన్ చేంజ్ ద ఫాంట్ వే వాట్ ద ఫాంట్ యూ వాంట్. మీరు ఆ ఫాంట్లోకి చేంజ్ చేస్తే ఆ డాటా అనేది మీకు అక్కడ ఫాంట్లోకి చేంజ్ అవుతుంది. లేదు ఇంకా కలర్స్ కూడా చేంజ్ చేయాలనుకుంటే యూ కెన్ చేంజ్ ద కలర్స్. మీరు కలర్ కూడా చేంజ్ చేయొచ్చు. నేను అంతవరకు వెళ్ళట్లేదు, ఫస్ట్ అయితే ఇంత చేస్తాను. ఫస్ట్ ఇంకా నెక్స్ట్ ఈ సీరియల్ నెంబరు అంటే స్టూడెంట్ నెంబరు, స్టూడెంట్ నేము అండ్ తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్, టోటల్ మార్క్స్, యావరేజ్, ఇవన్నీ కూడా సబ్జెక్ట్ యొక్క హెడ్డింగ్స్ అంటే కొంచెం హైలైట్ అయినట్టు డిస్ప్లే అవ్వాలి కదా. సో కాబట్టి ఈ సెల్స్ని నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసుకొని జస్ట్ బోల్డ్ పెడుతున్నాను. బోల్డ్ అంటే హైలైట్ అవుతుంది. అది మీకేంటి కొంచెం సైజ్ కూడా పెంచుతున్నాను, కొంచెం పెద్దగా డిస్ప్లే అవ్వడానికి. సో ఇప్పుడు నేను ఫస్ట్ సైజ్ పెంచుతున్నాను, ఐఎమ్ ఇంక్రీజింగ్ ద సైజ్. సో సైజ్ ఇంక్రీజ్ చేస్తే చూడండి మనకి ఇంత వద్దు, ఇంత చాలు. సో ఇంత, సో ఇది చేశాను. అంటే ఇప్పుడు చూడండి మీకు ఇక్కడ ఏంటిది, మళ్ళీ ఇక్కడ డాటా అనేది మీకు చేంజ్ అయిపోయింది. నేను ఇప్పుడు సెలెక్ట్ చేసుకొని ఇది చేస్తున్నాను. సో ఇప్పుడు చేంజ్ చేశాను. సో ఇప్పుడు ఆటోమేటిక్గా కొంచెం టోటల్ మార్క్స్ అన్ని కూడా ప్రాపర్గా సెలెక్ట్ చేసి చేంజ్ చేశాను, ఇది చేంజ్ అయిపోయింది డాటా. ఇప్పుడు మీరు ఇది ఇందులో ఉన్న డాటా కూడా మీరు చేంజ్ చేయాలనుకుంటే యూ కెన్ చేంజ్ ద డాటా. మీరు ఇంకేమైనా చేంజ్ చేసి నేను కొంచెం జూమ్ చేసి చూపెడతాను. ఇది టేబుల్, నా టేబుల్ ఇది. అయితే ఈ టేబుల్ అనేది ఒక టేబుల్ అంటే ఏంటిది, బార్డర్స్ అవన్నీ ఉండాలి కదా. సో ఇది నేను ఆల్రెడీ చెప్పాను. సో ఇలా ఏదైతే మనకు డిస్ప్లే అవుతుందో దిస్ విల్ నాట్ మనం ప్రింట్ చేసే టేబుల్ లాగా ప్రింట్ అవ్వదు. కాబట్టి ఈ సెల్ డాటా ఓన్లీ ఐఎమ్ సెలెక్టింగ్ దిస్ డాటా ఓన్లీ.
సో ఈ సెల్స్ యొక్క డాటాని సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు మీకు ఇక్కడ బార్డర్స్ ఉంటాయి కదా, బార్డర్స్ లోకి వెళ్ళి ఆల్ బార్డర్స్, క్లిక్ ఆన్ ఆల్ బార్డర్స్. ఆల్ బార్డర్స్ అని క్లిక్ చేస్తే అన్నిటికీ మీకు బార్డర్స్ అనేవి మీకు అక్కడ అప్లై అయిపోతుంది. ఓకేనా? సో ఇక ఇప్పుడు ఇంకేంటిది, ఇది మీకు హైలైట్ అయిపోతుంది దీంతో పోలేస్తే అయిపోతుంది. ఇప్పుడు మీకు ఏంటిది, ఆల్ బార్డర్స్ అప్లై అయిపోయి ఎవ్రీథింగ్ హ్యాస్ బిన్ అప్లైడ్ హియర్. సో అప్లై అయిన ఏంటిది, నాకు ఐ వాంట్ టు ఫైండ్ అన్న టోటల్ మార్క్స్ అండ్ నెక్స్ట్ యావరేజ్ అని చెప్పి ఫైండ్. అయితే ఇక్కడ టోటల్ మార్క్స్ అంటే ఏంటిది, ఈ సబ్జెక్ట్ అంటే తెలుగులో, హిందీలో, ఇంగ్లీష్లో, మ్యాథ్స్లో, సైన్స్లో, సోషల్లో ఎంత వచ్చినాయో ఇవన్నీ యాడ్ చేస్తే వచ్చేదే టోటల్ మార్క్స్. దానికి సో 2 వేస్ ఉన్నాయి. అయితే ఇక్కడ మీకు ఇంకో థింగ్ ఏంటి అని అంటే, మీకు ఎక్సెల్లో ఏ ఫార్ములా అయినా యూజ్ చేయాలన్నా సరే, మీరు ఎక్సెల్లో ఏ ఫార్ములా యూజ్ చేయాలన్నా సరే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎంటర్ చేయాల్సింది ఏంటంటే ఈక్వల్ టు. ఈక్వల్ టు ఈజ్ అన్ సైన్ టు ఎంటర్ ద ఫార్ములా ఫస్ట్. మీరు ఫార్ములాని ఎంటర్ చేయాలి అంటే మీరు ఈక్వల్ టు అనేది ఫస్ట్ ఎంటర్ చేసిన తర్వాతనే మీరు ఆ ఫార్ములా అనేది ఎంటర్ చేయాలి. ఈక్వల్ టు ఎంటర్ చేయకుండా మీరు మొత్తం ఫార్ములా మొత్తం రాసినా సరే ఇట్ విల్ నాట్ కన్సిడర్ యాజ్ అ ఫార్ములా కింద కన్సిడర్ చేయాలి. అయితే ఇప్పుడు నేను టోటల్ మార్క్స్ అంటే నేనేంటిది, ఇవన్నీ సబ్జెక్ట్స్ నేను యాడ్ చేయాలి. ఐ వాంట్ టు యాడ్ అన్నా. సో ఇది 2 ways లో యాడ్ చేయొచ్చు. ఒకటేమో మాన్యువల్ గా ఒక్కొక్క సెల్ ని సెలెక్ట్ చేసుకుంటూ యాడ్ చేయొచ్చు. అంటే మీరు ఈక్వల్ టు పెట్టి, ఇప్పుడు నేను ఈక్వల్ టు పెట్టాను కదా, ఇప్పుడు నేను తెలుగు సబ్జెక్ట్ నేను ఇక్కడ చూడండి, ఈ సెలెక్ట్ చేయగానే నాకేంటిది ఇక్కడ C3 అని చెప్పి డిస్ప్లే అవుతుంది. సో ఇది ఈక్వల్ టు తెలుగు సబ్జెక్ట్ ప్లస్ అని చెప్పి ఇచ్చాను. అంటే యాడింగ్ అంటే ప్లస్సే కదా, ఈక్వల్ టు అని చెప్పించి మళ్ళీ హిందీ సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకున్నాను, ఏమైంది D3 అని వచ్చింది. అంటే మీరు అక్కడ ఏ సెల్ ని సెలెక్ట్ చేసుకుంటారో ఆ సెల్ యొక్క నేమ్ అనేది మీకు అక్కడ డిస్ప్లే అవుతుంది. అండ్ ప్లస్ నెక్స్ట్ ఏంటిది ఇంగ్లీష్, మళ్ళీ ప్లస్, మళ్ళీ మ్యాథ్స్ ప్లస్, తర్వాత సైన్స్ ప్లస్, సోషల్. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అన్ని సబ్జెక్ట్స్ సెలెక్ట్ చేసుకున్నాం. ఈక్వల్ టు C3 ప్లస్ D3 ప్లస్ E3 ప్లస్ F3 ప్లస్ G3 ప్లస్ H3. ఇవన్నీ నేను ఎంటర్ చేస్తాను, టైప్ చేస్తాను. ఇప్పుడు ఇంతే కదా సబ్జెక్ట్స్ అక్కడ ఉన్నాయి. ఆ తెలుగు నుంచి సోషల్ వరకు నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఆ ఎంటర్ చేసిన తర్వాత ఐఎమ్ క్లికింగ్ ఆన్ ఎంటర్. ఎంటర్ కొట్టాను, ఈక్వల్ టు పెట్టి సరే. ఇప్పుడు చూడండి నాకు టోటల్ 387 వచ్చింది. మీరు క్యాలిక్యులేటర్ యూజ్ చేసి, మీ మొబైల్లో ఉన్న క్యాలిక్యులేటర్ యూజ్ చేసి ఈ సబ్జెక్ట్స్ అన్ని కూడా మీకు యాడ్ చేస్తే 387 వస్తుంది. కానీ ఇది నార్మల్ మాన్యువల్ గా చేస్తా, మాన్యువల్ గా సెలెక్ట్. ఇది ఇట్ టేక్స్ అన్ టైం. అంటే ఏంటిది, నువ్వు ఒక్కొక్క సెల్ ని సెలెక్ట్ చేసుకోవాలి, చెయ్యాలి, అది ప్లస్ పెట్టాలి, సెలెక్ట్ చేసుకోవాలి, ప్లస్ పెట్టుకోవాలి, సెలెక్ట్ చేయాలి. ఇది ఇట్ ఈస్ అన్ టైం టేకింగ్ ప్రాసెస్. అయితే చూడండి, ఇప్పుడు నార్మల్ గా ఇప్పుడు తెలుగు సబ్జెక్ట్ మార్క్స్ కి ఇక్కడికి వెళ్తే నాకు ఫార్ములా బార్ లో ఏం చూపెడుతుంది, ఇక్కడ పైన సిడికి పైన ఫార్ములా బార్ ఉంది కదా, ఆ ఫార్ములా బార్ లో ఏం చూపెడుతుంది, ఇక్కడ ఫార్ములా బార్ లో 35 చూపెడుతుంది. ఈ సెల్లో 62 కనబడుతుంది, ఈ సెల్లో 86 కనబడుతుంది, ఈ సెల్లో 75, ఈ సెల్లో 100, ఈ సెల్లో 29. కానీ ఈ 387 ఉంది కదా, ఇక్కడ 387 మనకు కనబడుతుంది. ఇప్పుడు దీంట్లోకి వెళ్తే చూడండి ఏం కనబడుతుంది, ఈ 387 రావడానికి ఏమైతే ఫార్ములా ఉందో ఆ ఫార్ములా అనేది మీకు అక్కడ డిస్ప్లే అవుతుంది. అందుకే దాన్ని ఫార్ములా బార్ అని అంటారు. ఓకేనా? అయితే ఇది ఇట్ ఈస్ ఇన్ మాన్యువల్ షార్ట్ ఫార్ములా. అయితే ఇది అనేది మనం ప్రతి ఒక్కటి ఇలా చేయాలి. ఇలా కాకుండా ఈ టోటల్ మార్క్స్ ఫైండ్ అవుట్ చేయడానికి ఇప్పుడు మీరు ఎడిట్ చేయాలి, ఆ ఫార్ములాని ఎడిట్ చేయాలనుకుంటే ఈ సెల్ 387 ఉంది కదా, దీని మీద డబల్ క్లిక్ చేస్తే ఆ 387 సెల్ ని డబల్ క్లిక్ చేస్తే ఆ ఫార్ములా ఏం అప్లై చేసావో ఆ ఫార్ములా మొత్తం నీకు డిస్ప్లే అవుతుంది అనమాట. నాకు ఇది కాదు కదా ఫార్ములా, సో ఈ ఫార్ములా నేను తీసేస్తున్నాను, మొత్తం ఫార్ములాని తీసేస్తున్నాను, ఈక్వల్ టు తోసా తీసేస్తాను. ఇప్పుడు ఎంటర్ కొట్టాను, నాకు ఇక్కడ ఏమైనా అప్లై అయిందా, ఏం ఫార్ములా లేదే, తీసేస్తాను నేను, ఫార్ములానే తీసాను. ఇప్పుడు యాక్చువల్ గా టోటల్ మార్క్స్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏంటి అని అంటే ఈక్వల్ టు అని ఇచ్చి సమ్ అనే ఫార్మ్ మీరు ఎస్ అని టైప్ చేయగానే మీకు సజెషన్స్ ఇచ్చేస్తుంది. మీకు అక్కడ మీరు యు అని టైప్ చేయగానే దానికి రిలేటెడ్ గా మళ్ళీ SUM సమ్. ఇప్పుడు చూడండి నేను ఈక్వల్ టు SUM అని చెప్పి టైప్ చేస్తాను. ఓకేనా? మీరు ఇక్కడ లేదు, మీకు అది మీరు టైప్ చేస్తున్నప్పుడు ఏదైనా ఫార్ములా మీరు ఏదైనా టైప్ చేస్తున్నప్పుడు మీకు అది సజెషన్ లో బ్లూ కలర్ హైలైట్ అయ్యింది అనుకోండి, ఆబ్వియస్ గా మీరు 1-2 క్యారెక్టర్స్ టైప్ చేసినప్పుడే మీకు అది వచ్చింది అనుకోండి, జస్ట్ అది బ్లూ కలర్ లో హైలైట్ అవుతే మీరేంటిది ట్యాబ్
మీ కీబోర్డ్ లో ట్యాబ్ ఉంటుంది కదా, ట్యాబ్ క్లిక్ చేయండి, ఆటోమేటిక్ గా వర్డ్ వచ్చి మీకు బ్రాకెట్ అనేది ఓపెన్ అయిపోతుంది. ఓపెన్ అయిపోయి ఇప్పుడు ఏంటిది, ఇప్పుడు నేను ఈక్వల్ టు సమ్ అని వచ్చింది. ఇప్పుడు నాకు ఎక్కడి నుంచి, తెలుగు నుంచి సోషల్ వరకు కావాలి నాకు. కాబట్టి నేను ఇక్కడ ఏంటి, తెలుగు సబ్జెక్ట్ ఉంది కదా, ఈ తెలుగు సబ్జెక్ట్ యొక్క సెల్ ఏంటిది, C3. తెలుగు సబ్జెక్ట్ యొక్క సెల్ ఏంటిది, C3. ఇది నువ్వు మాన్యువల్ గా కూడా ఇక్కడ ఎంటర్ చేయొచ్చు. ఇప్పుడు నేను అక్కడ సెలెక్ట్ చేసుకోకుండా నాకు సెల్ నేమ్ తెలుసు, C3 అని చెప్పి టైం నేను C3 అని చెప్పగానే చూడండి నాకు సెలెక్ట్ అయిపోయింది అక్కడ. C3 అంటే ఇక్కడ రేంజ్ అనేది ఇవ్వాలి. C3 నుంచి నాకేంటిది H3, అంటే సోషల్ సబ్జెక్ట్ ఏముంది, H3 ఉంది కదా, H3 వరకు అంత మొత్తం సమ్ కావాలి నాకు. అంటే నువ్వు రేంజ్ సెలెక్ట్ చేసుకోవాలంటే C3 కోలన్ సింబల్ ఉంటుంది కదా, కోలన్ H3 అని చెప్పి. ఇప్పుడు చూడండి మొత్తం సెలెక్ట్ అయ్యింది C3 నుంచి H3. నువ్వు అక్కడ ఎంత నెంబర్ ఇస్తావు అంతవరకే. నువ్వు H3 కాకుండా నువ్వు ఏంటిది D3 అని ఇచ్చావు అనుకోండి, C3 D3 మాత్రమే సెలెక్ట్ అవుతుంది. ఓకేనా. నువ్వు ఒకవేళ E3 అని ఇచ్చావు అనుకోండి, E3 వరకే సెలెక్ట్ అవుతుంది. సో చూడండి నేను ఎంత ఎంటర్ చేస్తే అంతవరకే నాకు ఎంటర్ అవుతుంది G3. నాకు కావాల్సిన ఏంటిది H3 వరకు కదా, సో H3. సో అంటే తెలుగు నుంచి సోషల్ వరకు సెలెక్ట్ చేసుకున్నాను. సో ఈక్వల్ టు సమ్ ఆఫ్ C3 కోలన్ H3 అంటే రేంజ్ అనేది సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు బ్రాకెట్ ఓపెన్ చేశాను కదా, బ్రాకెట్ క్లోజ్, ఎంటర్. దిస్ ఇస్ ద ఫార్ములా ఫర్ ఫైండింగ్ ద టోటల్ మార్క్స్, సమ్ ఫార్ములా అంటారు. ఓకేనా. సో 387. ఇంతకుముందు మనం మాన్యువల్ గా చేసినప్పుడు ఏదైతే వచ్చిందో ఇప్పుడు కూడా సేమ్ అదే. ఇప్పుడు కూడా మళ్ళీ ఇప్పుడు చూడండి, శివ అనే పర్సన్ కి ఏం సబ్జెక్ట్, C4. సి కాలంలో 4th రోలో ఉన్నాడు, అంటే C4. అంటే ఇప్పుడు నేను ఏం చేయాలి, ఈక్వల్ టు సమ్, ట్యాబ్ ఎంటర్ చేస్తే, లేదా ట్యాబ్ అని ఎంటర్ చేయండి, లేదంటే బ్రాకెట్ అన్న ఓపెన్ చేసుకోండి. సో ఓపెన్ చేసుకొని ఇక్కడ C4 కోలన్ H4 ఎక్కడ నుంచి ఎక్కడ వరకు అది సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని కోలన్ పెట్టాలి, కామా కాదు, కోలన్ పెట్టి బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్. మీరు ఫార్ములా కరెక్ట్ గా ఎంటర్ చేయలేరు అనుకోండి, మీకు అది ఎగ్జిక్యూట్ కాదు. ఓకేనా. సో ఇప్పుడు మీరు ఇలా డాటా అనేది ఎంటర్ అయితే మీరు, సో 5 సబ్జెక్ట్ కాబట్టి ఈజీగా ఈక్వల్ టు సమ్ అని చెప్పి ఈజీగా ఎంటర్ చేస్తున్నాం. కానీ మీకు ప్రతి 5 సబ్జెక్ట్సే ఉండే కదా, సరే 5 పర్సన్స్ కాబట్టి ఈజీగా మీరు 5 మెంబర్స్ ఎంటర్ చేస్తారు, ఈక్వల్ టు సమ్. ఒక 100 మెంబర్స్ ఉన్నాయంటే ఇదన్నీ ఎంటర్ చేయడం అనేది ఇట్ ఈస్ ఇన్ టైం టేకింగ్ ప్రాసెస్. జస్ట్ ఒక్క పర్సన్, ఫస్ట్ పర్సన్ ని మాత్రమే ఎంటర్ చేసి మిగతా 99% ఉంటారు కదా, ఆ 99 మెంబర్స్ ఆటోమేటిక్ గా ఫిల్ అయిపోతుంది బై యూజింగ్ ఫిల్ హ్యాండ్లర్ ద్వారా. మనం ఫిల్ హ్యాండ్లర్ గురించి ఫస్ట్ క్లాస్ లో చెప్పాను. దీన్ని ఏమంటారు, మనకి డిస్ప్లే అనేది సెలెక్ట్ హ్యాండ్లర్ అంటారు అని చెప్పారు. అండ్ నెక్స్ట్ ఇదే సెల్ లాస్ట్ లోకి వెళ్తే మూవ్ హ్యాండ్లర్ అంటారు. ఇదే థింగ్ అనేది మీకు ఇక్కడ రైట్ సైడ్ కార్నర్కి వెళ్తే ఇది ఫిల్ హ్యాండ్లర్ అని అంటారు అని చెప్పారు. అయితే ఇప్పుడు మీకు ఇక్కడ 347 ఏదైతే ఉందో, మీరు ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఇప్పుడు 347 ఉంది కదా, ఇప్పుడు ఈ సెల్ కి నేను అప్లై చేశాను ఫార్ములా ఈక్వల్ టు సమ్ ఆఫ్ C4 కోలన్ H4 అని చెప్పి. ఇప్పుడు నేను ఈ ఈ ఫార్ములా అప్లై చేశాను కదా, ఈ సెల్ ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఫిల్ హ్యాండ్లర్కి వెళ్ళి, ఈ ఫిల్ హ్యాండ్లర్ ఉంది కదా, ఈ సింబల్ వచ్చిన తర్వాత క్లిక్ చేసి డ్రాగ్ చేస్తే ఆటోమేటిక్ గా మిగతా సెల్స్ యొక్క డాటా అనేది ఫిల్ అయిపోతాయి. నేను ఇక్కడ వరకే డ్రాగ్ చేశాను, ఇక్కడ వరకే వచ్చింది. మీరు కింది వరకు డ్రాగ్ చేస్తే కింది వరకు వచ్చేస్తుంది. మొత్తం ఇదంతా నేను ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. ఫార్ములా ఒక్క ఫస్ట్ సెల్కి ఎంటర్ చేసి మీరు ఇలా క్లిక్ చేసి డ్రాగ్ చేయాలన్నమాట. ఫిల్ హ్యాండ్లర్ తోటి ఫిల్ అవుతుంది. అంటే ఫార్ములా అప్లై చేస్తే ఫార్ములా నీకు మొత్తం వచ్చేస్తుంది అనమాట. అక్కడ నువ్వు ఫార్ములా అప్లై చేయకుండా నార్మల్ గా నువ్వు 387 అని మాన్యువల్ గా ఇచ్చావు అనుకో, ఫిల్ హ్యాండ్లర్ తో డ్రాగ్ చేస్తే ఆ 387 మొత్తం వస్తుంది. 347 ఉందనుకోండి, 347 ఒక ఫార్ములా ద్వారా వస్తే ఆ ఫార్ములా అనేది వేరే సెల్స్ కి కూడా అప్లై అయిపోతుంది అనమాట. అప్లై అయిపోయి నీకు ఇలా వచ్చేస్తుంది. మనం యావరేజ్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము, యావరేజ్ by 600 total marks by number of the, అంటే టోటల్ బై నెంబర్ ఆఫ్ ద సెల్స్, అంటే టోటల్ మార్క్స్ యొక్క సబ్జెక్ట్స్ బై నెంబర్ ఆఫ్ ది సబ్జెక్ట్స్ అనేది. అంటే మీరు టోటల్ ఎంత వచ్చింది, 387 డివైడెడ్ బై 6 సబ్జెక్ట్స్, అంటే 387 డివైడెడ్ బై 6 చేస్తే, అంటే మనం ఇక్కడ చెప్పాం ఫార్ములా అప్లై చేయాలంటే ఏంటిది, యూ నీడ్ టు గివ్ అన్న ఈక్వల్ టు అని ఇచ్చి, ఇక్కడ ఫార్ములా టోటల్ మార్క్స్ ఏ సెల్ లో ఉంది, I3. ఇక్కడ చూడండి I3 పైన చూడాలి, సెల్ చూసుకోవాలి మీరు. ఈ టోటల్ మార్క్స్ 387 I3 ఉంది. సో కాబట్టి యూ నీడ్ టు టైప్ అయినా I3. సో నేను I3 టైప్ చేయను, టోటల్ మార్క్స్ సెలెక్ట్ అయిపోయాను. సో డివైడెడ్ బై ఎన్ని సబ్జెక్ట్స్,
6 సబ్జెక్ట్ కాబట్టి డివైడెడ్ బై 3. I3 by 6 చేస్తే వీఆర్ గోయింగ్ టు గెట్ ఇన్ 64.5. ఇది మాన్యువల్ గా చేస్తాం, ఇది మాన్యువల్ గా చేస్తాం. ఇప్పుడు నీకు ఆడ 6 సబ్జెక్ట్స్ ఉన్నాయా 10 సబ్జెక్ట్స్ ఉన్నాయా నీకు ఎట్లా తెలుసు? యు నో దట్ వన్. సో నీవు అక్కడ నీకు తెలుసు కాబట్టి నువ్వు ప్రతిసారి డివైడ్ ఇన్ని బై ఇన్ని అని చెప్పి చేయకుండా సింపుల్ గా ఇది ఒక ఫార్ములా, ఇది ఈజీగా చేయొచ్చు. ఇలా కాకుండా ఇప్పుడు నేను మళ్ళీ ఈ దీనికి అప్లై చేసిన ఫార్ములా ఇక్కడ ఫార్ములా బార్ లో డిస్ప్లే అవుతుంది. సో యావరేజ్ కి ఫార్ములా కూడా ఉంటుంది. దీన్ని డబుల్ క్లిక్ చేసి ఈ ఫార్ములా తీసేస్తున్నాను. ఇప్పుడు దీని యొక్క ఫార్ములా ఏంటి అని అంటే ద ఫార్ములా ఈజ్ ఈక్వల్ టు యావరేజ్ ఈక్వల్ టు అని ఇచ్చి యావరేజ్. నేను ఇక్కడ చూడండి యావరేజ్, నేను ఇక్కడ ఏవిఈ అని చెప్పి ఎంటర్ చేస్తే ఏవి డెవ్ యావరేజ్ అని చెప్పి నీకు ఇక్కడ డిస్ప్లే అవుతుంది కింద. నేను ఇప్పుడు యావరేజ్ దాన్ని నేను ఇక్కడ ఆరోతో కింద సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను ఏవిఏ టైప్ చేశాను, ఇక్కడనేమో యావరేజ్ అని చెప్పి కింద హైలైట్ చేసుకున్నాను. నేను ఇప్పుడు ట్యాబ్ క్లిక్ చేశాను అనుకోండి యావరేజ్ వస్తుంది, యావరేజ్ తో పాటు బ్రాకెట్ అనేది ఓపెన్ అయిపోతుంది ఆటోమేటిక్. సో ఇప్పుడు నాకు దేని యొక్క యావరేజ్ కావాలి? నాకు ఈ సబ్జెక్ట్స్ మార్క్స్ యొక్క యావరేజ్ కావాలి నాకు, అంతే కదా. ఇప్పుడు ఏ సబ్జెక్ట్ నుంచి తెలుగు సబ్జెక్ట్ నుంచి సోషల్ సబ్జెక్ట్ వరకు యావరేజ్ మార్క్స్ ఎంతనో నాకు అవి కావాలి. సో అవి కావాలి అని అనుకుంటే నేను ఇక్కడ ఏం చేయాలి? సో తెలుగు సబ్జెక్ట్ ఏంటిది? C3 ఈజ్ టు H3. అంటే ఆడ్ నుంచి ఆడ్ వరకు నా సబ్జెక్ట్ మార్క్స్ యొక్క యావరేజ్ మార్క్స్ నాకు కావాలి. సో ఈక్వల్ టు యావరేజ్ ఆఫ్ C3 ఈజ్ టు H3. సో చూడండి ఇంతకు ముందు మనము ఈక్వల్ టు టోటల్ మార్క్స్ బై 6 చేసినప్పుడు ఏదైతే అవుట్పుట్ వచ్చిందో ఇప్పుడు కూడా సేమ్ అదే అవుట్పుట్ వచ్చింది. సో ఇలా మనము వీ కెన్ డూ ఇట్. సో టోటల్ మార్క్స్ అనేది యావరేజ్ మార్క్స్ అనేది మనం ఇలా ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు నేను ఈ సబ్జెక్ట్ ఫైండ్ అవుట్ చేశాను కదా, మళ్ళీ కింద అంటే ఒక పర్సన్ సబ్జెక్ట్ ఫైండ్ అవుట్ చేశాను కదా, కింద వాళ్ళు కూడా ఫైండ్ అవుట్ చేయాలని అంటే మళ్ళీ ఈక్వల్ టు యావరేజ్ అని చెప్పి అలా ఎంటర్ చేయకుండా జస్ట్ ఫిల్ హ్యాండిల్ తోటి డ్రాగ్ చేస్తారు. అంటే ఈ సబ్జెక్ట్ వచ్చింది కదా, ఇక్కడ క్లిక్ చేసి డ్రాగ్ చేస్తే కిందికి ఇలా డ్రాగ్ చేస్తున్నాం ఆ సెల్లో ఉండి. ఇప్పుడు ఈడి వరకే కదా, ఇప్పుడు ఈడి వరకు సెలెక్ట్ చేసుకొని ఎంటర్ ఆటోమేటిక్గా నీకు అది ఫిల్ అయిపోతుంది. నువ్వు ఇవన్నీ ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. ఇదే ఒక్క పర్సన్ మాత్రమే నువ్వు అప్లై చేయాలి కంపల్సరీ. మిగతా డీటెయిల్స్ అనేవి ఆటోమేటిక్గా యు ఆర్ గోయింగ్ టు గెట్ ఇట్ వచ్చేస్తుంది. ఇలా మనము యావరేజ్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇప్పుడు దీనికి ఇంకా చిన్న చాలా చేంజెస్ చేయొచ్చు. ఇప్పుడు నేను బ్యాక్గ్రౌండ్ కలర్ చేంజ్ చేయొచ్చు. అంటే ఈ బ్యాక్గ్రౌండ్ సెల్ యొక్క బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేయాలనుకుంటే బ్యాక్గ్రౌండ్, నేను టెక్స్ట్ కలర్ చేంజ్ చేయాలనుకుంటే టెక్స్ట్ కలర్ని చేంజ్ చేయొచ్చు. అంటే ఈవెన్ మీరు ఇప్పుడు అలైన్మెంట్ చేంజ్ చేయాలనుకుంటే అలైన్మెంట్స్ చేంజ్ చేయొచ్చు. ఇప్పుడు నాకు ఇవన్నీ టెక్స్ట్ అంతా కూడా మిడిల్లో రావాలి, లేకపోతే ఈ డాటాలో ఉన్న ఏదైతే ఉందో ఈ డాటాలో ఉన్న ఈ సబ్జెక్ట్స్ మాత్రమే నాకు ఆ మార్క్స్ మాత్రమే నాకు మిడిల్లో రావాలి, లేకపోతే రైట్కి డిస్ప్లే అవ్వాలి అనుకుంటే యూ కెన్ గివ్ అన్ అలైన్మెంట్. ఇప్పుడు నీకు ఇక్కడ సెంటర్ అలైన్మెంట్ తెచ్చుకోవచ్చు. సెంటర్లో కూడా నీకు మిడిల్లో రావాలి అనుకుంటే మిడిల్. అంటే ఇప్పుడు నీకు ఇక్కడ టెక్స్ట్ హైట్ అనేది ఇంక్రీజ్ లేదు కాబట్టి నీకు డిస్ప్లే అవ్వదు. సో ఇక్కడ నువ్వు సెంటర్ చేసుకోవచ్చు. సో ఇలా నీకు ఓన్లీ ఇది మాత్రమే హైలైట్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనం చేంజ్ చేయాలి. అంటే ఇప్పుడు టెక్స్ట్ అలైన్మెంట్ అప్లై చేస్తాను అంటే ఈ అలైన్మెంట్ ఆప్షన్ అనేది నేను అప్లై చేస్తాను. ఇప్పుడు నార్మల్గా ఇది జనరల్లే ఉంది, జనరల్లోనే పెట్టుకోవచ్చు. ఇఫ్ యూ వాంట్ చేంజ్ దట్ అంటే మీకు ఫార్మాట్స్ చేంజ్ చేయాలనుకుంటే ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు నెంబర్ ఫార్మాట్లో మనకేంటి పర్సంటేజ్, ఇక్కడ పర్సంటేజ్ అనేది ఉంది, పర్సంటేజ్ అప్లై చేస్తాం. ఇప్పుడు పర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేస్తాం. పర్సంటేజ్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము? టోటల్ మార్క్స్ బై నెంబర్ ఆఫ్ ది మార్క్స్ ఇంటూ 100 చేస్తే వీఆర్ గోయింగ్ టు గెట్ ఇన్ పర్సెంట్. అది నార్మల్ గా మనం చేస్తాం, కానీ ఇక్కడ వేరే ఫార్ములాస్ యూస్ చేస్తారు. ఆ ఫార్ములాస్ యూస్ చేసి పర్సంటేజ్, రిజల్ట్, డివిజన్ అవన్నీ మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకేనా? సో ఇది జస్ట్ నేను ఇక్కడ ఇదే థింగ్ చేశాను. వీ కెన్ డూ అండ్ మచ్ మోర్ థింగ్స్. ఆ మచ్ మోర్ థింగ్స్ ఏమేమి చేస్తాం అన్నది నేను నెక్స్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? సో దిస్ ఇస్ ద క్లాస్ ఫర్ టుడే. ఐ విల్ కంటిన్యూ ఆన్ ద నెక్స్ట్ క్లాస్.